చలో అందరికీ శనార్థులలో ఉల్లాస అగరబత్తి సమర్పించు మాస్ మల్లన ముచ్చట్లు పాడుపై వాల్ఫుల్లోకి స్వాగతం వచ్చేసిండు మీ నర్సికాక. ఇక అరుచుకుందాం రారులా ఇయాల్టి మోక. అరే 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 తూ 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 ఏడ దొరికిరు ఎక్కడి పాపం ఏమి కథనుల్లా ఇది తిరుపతి దేవుని కాడ లడ్డు కాడ ఎవరైనా ఇట్లా చేస్తుండొచ్చు నా చెప్పురి. ఆ జంతువులది పోయి పోయి అయ్యో పాపం పాడైపోను. గా పంది కొవ్వు గా చేప కొవ్వు ఈ అడ్డమైన అన్ని పెట్టి లడ్డూలు తయారు చేసిరట. ఈ పాపం ఊకపోతే అదులా దేవుని కాడ గింత అద్రగానం ఉన్నారు గింత ఘోరం ఉన్నారు ఏంది. ఎక్కడి పాపం ఏం కథ ఇది. ఇదంతా జగనాల వల్లనే అయ్యింది. ఆ హిందువుల పవిత్రత హిందువుల కథ తెలిస్తే బాగుండే. ఎవరిని పడితే వాళ్ళని తీసుకొచ్చి నాస్తికులను కూడా తీసుకొచ్చి అది ఆడ అధికారులుగా పెడితిరి. ఎవరికి ఏ సకదా లేదా తూ 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 ఏం పండుగ ఏం పాపం ఇది. ఏమన్నా ఉంటుందా. ఇక ఈ ముచ్చట మీదకి వెళ్ళి ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సార్ కూడా గట్టిగా సీరియస్గానే ఉన్నాడు. అటు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సార్ కూడా చర్యలు తీసుకుంటాం ఎవరో కనిపెడతాం అనుకుంటున్నాం. ఇక ఖండాలకి వెళ్ళి దాటి వచ్చి మొక్కిన వాళ్ళంతా ప్రసాదం తీసుకుపోయిన వాళ్ళంతా మస్తు పరిశానులు ఉన్నారు. ఏం లొల్లిది అరే రే ఎక్కడి చిత్రం ఇది దేవుని కాడకి ఇట్లా చేస్తారా అని చెప్పి గట్టిగా అంటున్నారు. మరి ఆ పాపం ఎవరికి తగులుతుందో ఎవరు మింగుతారో జగనాలు. ఆ పాపం తలిగే పోయినట్టున్నావు నువ్వు గట్ట చేస్తారు వాళ్ళ దేవుని కాడ ఈ ముందు నష్టం అయిపోను. ఇంకా చూడండి కథ. ఇంత ఆగంక్షేతలు ఉంటాయి అనుల్లా. ఇక తిరుమల శ్రీవారి లడ్డు దుమారం మీద ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సారు ఇక మాట్లాడుకొచ్చిండు. ఇక ఎవరైతే గీ పాడు పనులు చేసిండ్రో అలా కఠిన చర్యలు తప్పాయి అని చెప్పి గట్టిగానే చెప్పుకొచ్చిండు. ట్విట్టర్ పిట్టలో ఓ సంస్థ ఫిర్యాదు చేసుకుంటూ పెట్టిన పోస్టుకు ఎగైన సమాధానం ఇచ్చిండు. ఇక ఈ ముచ్చట మీద మస్తుగా గరమైంది అనుకోరాదు పవన్ కళ్యాణ్ సారు. పంకపాటి హయాంలో నా టీటీటీ బోర్డెక్కి ప్రశ్నలకు సమాధానం చెప్పాలని గట్టిగానే చెప్పుకొచ్చిండు. తిరుమల లడ్డూల జంతువుల కొవ్వు వాడుడు అందరి మనోభావాలను దెబ్బతీసింది. గుళ్ళలో జరిగే అంశాల పర్యవేక్షణకు జాతీయ స్థాయిలో సనాతన ధర్మరక్షణ బోర్డు ఏర్పాటు చేయాల్సిన సమయం వచ్చిందని చెప్పి పవన్ కళ్యాణ్ సార్ చెప్పుకొచ్చిండులా. ఇక ఈ ముచ్చట మీద అన్ని వర్గాలతోటి జాతీయ స్థాయిలో చర్చ జరగాల. సనాతన ధర్మాన్ని ఏ రూపంలో ముప్పొచ్చినా అందరు కలిసికట్టుగా నిర్మూలించాలని చెప్పి గట్టిగానే మాట్లాడుకొచ్చిండు. ఇక జగన్ హయాంలా శ్రీవారి లడ్డు తయారులో వినియోగించిన నెయ్యిలా పంది కొవ్వు గుడ్డు కొవ్వు చేపను నసొంటి కలిసి ఉండొచ్చనే అనుమానాలు అయితే ఇక మొత్తానికైతే వినబడుతున్నాయి. గుజరాత్ కు చెందిన కాఫ్ లిమిటెడ్ సంస్థ వ్యక్తం చేసిందని చెప్పి టీడీపీ తెలుపుకొచ్చిందిలా. ఇక ఈ నెయ్యిల పెద్ద ఎత్తున కల్తీ జరిగిందని గండ్ల పాలకు సంబంధించినవి కాకుండా ఇక ఇంకేవో కొవ్వులు ఫారిన్ ఫ్యాట్స్ కలిగినట్లు మొత్తానికైతే ఈ పరీక్షల ఏలడైందని వివరించుకొచ్చిందిలా. ఇక ఈ ముచ్చట మీద పెద్ద ఎత్తున దుమారం రేగుతూనే ఉన్నది. ఇక ఈ ముచ్చట్ల కారకులైన వాళ్ళ మీద కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పి ఇప్పటికే ఏపీ సీఎం చంద్రబాబు సారు స్పష్టం చేసుకొచ్చిండు. అగో చంపావతి వాగు తెంపు లేకుండా పోతున్నది. అలా చుట్టుపట్టున్న ఊర్లలోకి చాలా కష్టమే ఉన్నది. ఇక ఊర్లోకి వెళ్ళి అవతలికి పోవాలంటే కుతికల్లో నీళ్ళలో నడుచుకుంటూ పోవాలంట. ఎట్లా పోవాలి ఏం చేయాలి సారు ఇదివరకు ఉన్న సర్కారు అయితే ససేమీరా పట్టించుకోలేదు. చెప్పి చెవులని పోయినాయి నోర్లని పోయినాయి కానీ ఆయనకైతే చెవులు లేవు కాళ్ళు లేవు దిమాకే లేదు. అందుకనే ఇంటికి తోలినాం. కానీ సారు చంద్రబాబు నాయుడు సారు జర ఎట్లా ఇటు మాకు చూసి మాకు బిడ్జి గిడ్జి చేసి జర మమ్మల్ని ఈ వానల వాగుల నుంచి కాపాడుండు సారు అని జనాలు ఆర్తనాదాలు పెడుతున్నారు మొత్తం మీద. ఇక చూస్తే మీరేం పికర్ చేయకూడదు. సర్కారుగా మొన్న చూడలేదు మీరు విజయవాడ గత వరదలు వస్తేనే వాళ్ళ కోసం ఆడ దిగి నిలబడ్డది. మిమ్మల్ని మాత్రం ఇచ్చిపెడతారు. ఆ చెప్పురి కూటమి సర్కారు మీకు ఏం కంగారు లేదు. వస్తారు ఆ బ్రిడ్జి కూడా అయితే మీరు నిమ్మలంగానే ఉండొచ్చు. ఊర్లోళ్ళు జర చెంపావతి అయితే 2-3 రోజుల సెలవండి. అయ్యో అసలే తెంపు లేకుంటున్నది. విజయనగరం జిల్లా గజపతి నగరం మండలము మర్రివలస కాడున్న చాంపావతి నదికి వరద జోరుగానే పోటెత్తిందుల్లా. ఇక ఏం చేస్తారు చెప్పుర్రి. మొన్నటిదాకా పెద్ద ఆనలు పడితే అరదలు మొత్తం వస్తే ఎంత ఆగమాయ చెప్పుర్రి విజయనగరం మొత్తం. ఇక దీంతో రాకపోకలు యాడి కాడ బంద్ అయినాయి. ఇక అక్కడ ఉన్న స్థానికులు మస్తుగా ఇబ్బందులు పడుతున్నారు. ఇక ఏదన్నా బాగా అవసరం పడి ఎటన్నా పోవాలన్నా కూడా ఇక ఈ గుండె దాకా నీళ్ళు వచ్చి ఇక గల్లనే ప్రయాణం సాగిస్తున్నారు చూడండి పాపము. ఎవరికైనా బాగోకపోతే హాస్పిటల్కి వెళ్ళాల్సిన పరిస్థితి కూడా లేదు. ముఖ్యంగా ప్రెగ్నెంట్ లేడీస్ని బాగా దారుణంగా ఉంది. వాళ్ళకి బాగా పెయిన్స్ వస్తే తీసుకువెళ్ళలేని పరిస్థితి. అటువంటి పరిస్థితిలో ఇంటి దగ్గరే ఉంచితే వాళ్ళు పరిస్థితి ఏంటో మీరే కొంచెం అర్థం చేసుకోవాలి. పిల్లలకు బాగోకపోతే అలా ఉంచండి. కనీసం ట్యాబ్లెట్ తెచ్చుకోవడానికి మెడికల్ షాప్కి కూడా వెళ్ళలేని పరిస్థితి. ఇక మరి మీదికెంచి నది ఒకసారి వరద పోటెత్తుడుతోటి అక్కడ ఉన్న స్థానికులు అయితే మస్తుగా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇటు ఈ స్కూల్ పిల్లగాళ్ళ తల్లిదండ్రుల సాయంతో పానాలను అరిచేతిలో పెట్టుకొని నదిని దాటుతున్నారు చూడండి. వరద పోటుతోటి 12 గిరిజన ఊర్లకు రాకపోకలు 7 కాడ ఆగిపోయినాయి. చంపావతి నది మీద బ్రిడ్జ్ నిర్మాణం చేపట్టాలని ఇక స్థానికులు అయితే డిమాండ్ చేస్తున్నారు. గమండిగా చూడుండ్రి. అయ్యో ఈ చికెన్ గునియా మలేరియా కరోనా డెంగ్యూ ఇంకేమైనా ఉంటే అడ్డమైన రోగాలన్నీ మనుషులకే వస్తాయి అనుకుంటున్నారులా.
ఈ వైరస్లు సీజన్లు బట్టి వరి చేనులకు కూడా వస్తాయి, ఏ పంటకైనా వస్తాయి అనుకోరి. ఇక వరి చేనులకు వచ్చి దోమ కాటు ఆ కాటు ఈ కాటు అని మనం ఇక రైతన్న కాటేసే పని చేస్తే, ఎందుకంటే ఆయన సప్పో చేసి ఆడ పెట్టుకుంటాడు. ఇక ఈ కుప్పలుగా వైరస్లు వచ్చి తిప్పలు పెడుతుంటే ఇక మళ్ళీ మందులకు మాకులకు కానీ మళ్ళీ అరువులకు పోవాలి, ఎరువులకు పోవాలి, చాలా కష్టం ఉంటుంది రైతుకు. అగొక ఇప్పుడు గదే అవుతున్నదట. మళ్ళీ ఈ లేనిపోని వైరస్లన్నీ పంట చేనుల మీదకి వచ్చినాయట. సర్కారే సబ్సిడీలో ఏమన్నా ఇప్పియాలి మాకు, లేకపోతే ఏడికెళ్ళి అవుతుందని రైతన్నలు గగ్గోలు పెడుతున్నారు. అవునే మరి పెడుతున్నారు, మా కాడ మంచిగానే ఉంది, మీ కాడ నువ్వేమో చెప్తున్నావు, ఎక్కడి ముచ్చట ఇది మరి ఏడదాకినాయి అనే కదా మీ అనుమానం. అరుచుకుందాం రారి మరి ఎక్కడ రైతన్నలు ఎందుకు రంది పడుతున్నారు, ఈ వైరస్లు ఏంది. ఇక వైరస్లు ఒక్కటేనా, రైతుకి ఎన్ని వైరస్లు ఉంటాయి. కాలం కొడుతుంది ఓసారి, సర్కారు కొడుతుంది ఓసారి, ఇట్లాంటి ఈ దొంగ కాట్లు కొడతాయి ఓసారి, ఇక ఓసారి అప్పులోళ్ళు కొడతారు. ఒకటే రెండా సర్కారు రైతన్న కాట్లు. ఇక చూడండి ఇప్పటికే పెద్దగా ఆనలు పడి వచ్చిన వరదలతోటి పంట మొత్తం ఆగమైపోయిందని రైతన్నలు ఓ దిక్కు కంట నీరు పెట్టుకుంటే, ఇంకో దిక్కు చూడుండ్రులో ఏదో వైరస్ వస్తున్నదట కొత్తగా పంటలకు. నిజామాబాద్ జిల్లాల వరి పంటను వైరస్ వెంటాడుతున్నదుల్లా. ఇక వైరస్ జోకుడుతోటి సన్న రకం వరి పంట మొత్తం దెబ్బతింటున్నదట. ఇక ధాన్యం దిగుబడి మీద వైరస్ ప్రభావం ఉంటదని చెప్పి వ్యవసాయ అధికారులు అయితే చెప్పుకొస్తున్నాము ముచ్చట. 80% పంటకు వైరస్ జోకినట్లు అంచనా వేస్తున్నారు. ఇక ఈత దశల దోమపోటుతో పాటు ఇతర చీడ పురుగుల జోకుడుతోటి అన్నదాతలు మస్తుగా ఇబ్బంది పడుతున్నారు, బాధపడుతున్నారు. చూడుండ్రి పంటను కాపాడుకునే తందుకు కష్టాలు పడుతున్నారు. ఇక కావాలంటే ఓ త్యాప చూసేద్దాం పాన్రి. తాటాకు తెగులు కానీ అవి చాలా తెగులు ఆశిస్తున్నాయి, రైతులకు చాలా ఇబ్బందిగా అనిపిస్తున్నాయి. ఇది మేము వారం రోజులకు ఒకసారి స్ప్రే చేస్తూనే ఉన్నాము, కానీ ఇప్పుడు 3 సార్లు స్ప్రే చేసినాము, కానీ కంట్రోల్ అవడం లేదు. చాలా తాటాకు తెగులు కానీ ఎండాకు తెగులు కానీ చాలా ఇబ్బందిగా ఉన్నది, వైరస్ జోకుతున్నాయి. మంచి తినడానికి ఎవరికైనా కానీ సన్న రకం బీపీటీ మంచిగా ఉంటుందని దిగుబడి వచ్చిందని వేసిన 3 సార్లు మందు కొట్టిన. 3 సార్లు మందు కొడితే అగ్గి తెగులు పోతలేదు. అది ఈనేది కాండం అన్నది దొరకబట్టుకుంటున్నది వర్షాలతోటి, మరి వాతావరణమా మరి వాళ్ళు దుకాణదారులు ఈ మందు కొట్టు ఆ మందు కొట్టు అంటే అన్ని మందులు కొడుతున్నాం, ఏ మందులు కొట్టినా కూడా కంట్రోల్ అవుతలేదు. అది ఈనేది ఏమవుతుందంటే ఆగిపోతుంది. ఏం కష్టం వచ్చింది రైతన్నలకు, ఎటువైనా కట్టాలైతే తీర్తలేవు కదా. మొన్నటిదాకా ఆనలు పడి పంటలు మునిగి ఎట్లా చేద్దాం ఏం కథ, అప్పో తెచ్చి పంట వేసుకుంటే గిట్లా అని బాధపడ్డారు. ఇక అంత సర్దు మనిగింది, ఆనలు కూడా అయిపోయినాయి, ఇప్పుడన్నా మంచిగా ఉండొచ్చు అనుకుంటే ఇక కొత్త వైరస్ ఒకటి వచ్చేసరికి మొత్తానికైతే ఆగమగం చేసి పాడైతున్నదట. ఇక పంటను కాపాడుకునే తందుకు రైతన్నలు నానా తిప్పలు పడుతున్నారు. చూడు వాళ్ళు ఇక్కట్లు మామూలుగా లేవు. ఇక కొత్తగా కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష పదవి పగ్గాలు అందుకున్నాడు కదా మహేష్ కుమార్ గౌడ్. ఇక ఈ కాంచాలు పార్టీని నడిపించే పనే ఉంటుంది, వెనకకు పోయేది లేదు. రేపటి నుంచే గాంధీ భవన్లో జిల్లాల వారీగా సమీక్షలు, ఇక మీటింగులు, వాళ్ళ సవరింపులు, మరి ఎవరెవరు ఎక్కడ ఉండాలి ఏం చేయాలని పార్టీ పెద్దలతో కూర్చొని మొత్తం పరీక్ష పట్టి చేసి అన్ని వివరాలు తెలుసుకొని ఆయనతో పార్టీని ఆయమన్నట్టుగా ఎట్ట నిలబెట్టాలి రాష్ట్రంలో. ఇప్పుడే అధికారాలు ఉన్న మరింత పటిష్టంగా చేసి కాంగ్రెస్ శాఖలు శ్రేణులు కార్యకర్తల దగ్గర నుంచి అందరిని భద్రం చేసి సిద్ధం కాకుండా చూసి ఇదివరకు ఉన్న పంచాయతీలన్నీ ఒకతానే చక్కగా చేసి ఏడి కాడికి పార్టీని చాలా మంచిగా నడిపే పని పెట్టుకున్నామని చెప్పి పార్టీ అధ్యక్షుడు చెప్పుకొచ్చిండు అనుకో రాజురి. ఇక రేపటి నుంచి గాంధీ భవన్లో మొత్తం జోరే ఉంటుందట. పార్టీ కార్యకర్తలతో జిల్లాల వారీగా జోరు మీద నడుస్తాయట మీటింగులు. ఇక పార్టీని ఎట్లా నడపాలో అట్లా నడుపుతాం, పగ్గాలు అందుకున్నాం కదా అంటున్నాడు కదా. ఇంకా చూద్దాం రారు మిగతా ముచ్చట్లు ఏమున్నాయో. ఆగో కొత్త పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ పార్టీ మీద గట్టిగా ఫోకస్ పెట్టిండులా. ఇక రేపటి నుంచి వెళ్ళి జిల్లాల వారీగా గాంధీ భవన్లో సమీక్షలు పెట్టబోతున్నారట. రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ఛార్జు దీపా దాస్ మున్షితో పాటు ఏఐసిసి ఇన్ఛార్జులు విశ్వనాథము, విష్ణునాథ్ సమీక్షలలో పాల్గొనబోతున్నారట నుల్లా. ఇక డిసిసి అధ్యక్షులు, సిసిసి అధ్యక్షులు, మంత్రులు, జిల్లా ఇన్ఛార్జులు ఇక వీళ్ళతో పాటు ఎంపీ, ఎమ్మెల్సీ, ఎమ్మెల్యేలు కూడా సమీక్షలకు రాబోతున్నారట. అది ఇక వీళ్ళే కాదుల్లో, ఇంకా వీళ్ళతో పాటు టీపీసీసీ ఆఫీసు బేరర్లు, కార్పొరేషన్ చైర్మన్లు, మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలు ఇక కావాల్సిన పెద్ద ముత్తైదులు సమావేశాలలో పాల్గొనబోతున్నారు అన్నట్టు. ఇక రేపటి నుంచి వెళ్ళి 3 జిల్లాల నేతలతోటి సమీక్షలు పెట్టబోతున్నారట. ఇక శనారం గోలిగా పొద్దుగాల 11 గంటల నుంచి వెళ్ళి ఇక పగటి 1 గంట దాకా వరంగల్ జిల్లా మీద సమీక్ష పెట్టబోతారు అన్నట్టు. ఇక 2 నుంచి 4 గంటల దాకా కరీంనగర్ జిల్లా, అటెన్కషిక్కి 4 నుంచి 6 దాకా నిజామాబాద్ నేతలతోటి టీపీసీసీ చీఫ్ సమీక్షలు జరపబోతున్నారట. ఇదివరకు ఎట్లుండే వైద్యో నారాయణో హరి అనేటోళ్ళు ఇప్పుడు పైసో నారాయణో హరి అంటున్నారు ప్రైవేట్ దవాఖానలల్లా. ఇక చచ్చిపోయిన మనిషిని పట్టుకించుకుంటున్నారా, బతికించుకున్న మనిషిని పట్టించుకుంటున్నారా, ఇవన్నీ ఏం తెలియదు. మేము అడిగినాం, మీరు ఇచ్చిండ్రా లేదా, ఇవ్వకపోతే ట్రీట్మెంట్ నడుస్తూనే ఉంటుంది. వాడు చచ్చినా బతికినా నడుస్తూనే ఉంటుంది. అయ్యో ఏమయ్యా సార్ చచ్చినా బతికినా ఉండవమ్మా అంటే చాలు వాళ్ళ మెడికల్ షాప్ గలపెట్టి గలగల అనాలి. అగో అట్లే ఉన్నది గుంటూరులో దవాఖాన. ఇదివరకు కూడా అట్లే అయిందంటే మళ్ళీ ఇవాళ కూడా
కూడా అయింది అనుకో రాదురి. ఇక మొత్తం వీళ్ళ లాపర్వతోటే చచ్చిపోయిండు. మళ్ళీ చచ్చిపోయినాక కూడా మళ్ళీ పైసలు ఏమన్నా తీర్లా మొత్తానికి బిర్రగా పంతం బట్టి నడిపిస్తున్నారట. గీయాల రేపట్ల గట్లున్నాయి ఈ రోజులు, ఏమనాలో చెప్పురి. ఆ పైసకు మన తినే దినాలు మొదలైపోయినాయి. ప్రజలు వాళ్ళ చుట్టాలు వాళ్ళ అలా నమ్ముకొని ఒక కుటుంబం ఉంటుంది, వాడు చచ్చిపోతే ఎట్లుంటుంది, ఇవన్నీ ఏమి లేవు. వాళ్ళు ఎంత కడతారు, వాళ్ళ తాకత ఏమున్నది, ఎంత గుంజొచ్చు, లోపల ఎంత లాగొచ్చు, గింత కాడికి లాగుదాం కాదంటే వదిలేద్దాం అనే కాడికి వచ్చిర్రు. సారు సర్కారు వాళ్ళు జర మీరే నజరేయాలి ఇట్లాంటి దవాఖాన్ల మీద. డాక్టర్లను దేవుడెనక దేవుడు అని అంటారు. దేవుడు పుట్టుకనిచ్చి జీవితాన్ని ఇస్తే ఇక పానం మంచిగా లేని మనుషులకు పానం మంచిగా చేసి ఇక మల్లో త్యాప ఇక బతుకునిచ్చిన దేవుళ్ళు డాక్టర్ అని చెప్పి దండాలు పెడతా ఉంటారు కదా నుల్లా. కానీ కొందరు డాక్టర్లు వేయంగా ఇక డాక్టర్ల మీద ఉన్న నమ్మకం కూడా పోతున్నది చూడుండ్రి. చచ్చిపోయిన మనిషిని బతుకున్నాడని చెప్పి వైద్యం చేసిండ్రట నుల్లా. గుంటూరులో ఓ పెద్ద దవాఖాన్లా అయింది ఈ ముచ్చట, ప్రైవేటు దవాఖాన్లా. ఇక ఎట్లా చేద్దాం, అడ్డగోలుగా పైసలు సంపాదిద్దాం, ఇక మరి నిమిషంలో పని అయిపోవాలా అని చెప్పి గిసొంటి కథలకు పాల్పడుతున్నారనే చెప్పాలనుల్లా. ఇక మరి శంకర్ దాదా ఎంబీబీఎస్ సినిమాను తలపించిన ముచ్చట్నే అని చెప్పాల గిదిన్ని. గుంటూరు జిల్లా తాడపల్లి మండలము గుండెమెడకు చెందిన 50 ఏళ్ల శ్రీనివాసు కాలం చేసిండట. ఇక గుంటూరు వారి తోటలున్న ఆదిత్య దవాఖానకు తుంటి నొప్పితోటి అని చెప్పి బాధితులు వచ్చిండట నుల్లా. ఇక వచ్చిన తర్వాత మరి ఏమైందో ఎట్లయిందో కాలం చేసిండట. అయినా కూడా అట్లా చేస్తాం ఇట్లా చేస్తామని చెప్పి లక్షల రూపాయలు దెబ్బతిన్నారట నుల్లా. ఇక మరి డాక్టర్ల నిర్లక్ష్యంతో నా తండ్రి కాలం చేసిండని చెప్పి ఆయన బిడ్డ కుటుంబ సభ్యులు ఇక దవాఖాన ముందర కూర్చొని పెద్ద ఎత్తున ఆందోళనకు దిగిండ్రు చూడుండ్రి. వచ్చామయ్యా ఈ హాస్పిటల్కి, కాళ్ళు నొప్పితో వచ్చామయ్యా. కాళ్ళు నొప్పి తమ్ముడు ప్రాణానికి ప్రమాదం లేదని వాళ్ళు చెప్పారు, ఏమీ లేదు అన్ని టెస్టులు చేశారు, అన్ని తీసుకున్నామయ్యా. మాకు తెలియకుండానే మా చేత సంతకాలు పెట్టించుకోకుండానే ఆపరేషన్ తీసుకెళ్ళారు. ఈ రోజు అయితే పరిగెత్తామయ్యా, పరిగెత్తుకొచ్చినాక చేసి తీసుకొచ్చారు. అది చూసిన రానులా గిది ఒకటే కాదు, గిసొంటి మస్తే అవుతున్నాయట గాడ. ఇక మరి చచ్చిపోయిన వాళ్ళకు వైద్యం చేసుకుంటా పైసలు దొబ్బుడు, ఇక మరి అట్లా చేస్తాం ఇట్లా చేస్తాం అనుకుంటా నమ్మకం పోగొట్టుడు కాకపోతే ఏందుల్లా. ఇక గతంలో కూడా గీ ఆదిత్య దవాఖాన్ మీద పెద్ద ఎత్తునే వచ్చినాయట గిసొంటి ఆరోపణలు. రోగుల కాంచెల్లి లక్షల రూపాయలు దోసుకొని కాలం చేసినాక కూడా ఇక వైద్యం చేస్తామని చెప్పుకుంటా గిట్లా ఆగమాగం చేస్తున్నారట నుల్లా. ఇవాళ రేపట్ల అన్ని అడ్డమైన స్పోర్ట్స్ బైకులు తయారైనాయి. పొరగాల ఈడి మీదకి రాగానే బైకు వెనక పయ్య లేపొచ్చు, ముంగల పయ్య లేపొచ్చు, రయ్యా రుయ్యా అని బెట్టింగ్లు పెట్టుకోవచ్చు. ఏ బెట్టింగులు పోటీలు లేకపోతే ఇక రోడ్డు పూట పోతేనే పక్కోడు పరిశాన్ అయ్యేటట్టు బుర్రు అని ముంగల పయ్య మీదికి లేపినామా, జర్రాపు వెనక పయ్య మీదికి లేపినామా, అవతలోడు ఆగమైపోయి అవాక్క అవుతాడు చూడుర్రి. అగో గట్లే ఉన్నది గిడ ఒక చూడు హైదరాబాద్లో పోరడు రామ్నగర్ కొత్తగా బ్రిడ్జి అది ఉండే కదా, కొత్త బ్రిడ్జ్ ఉండే కదా, అగో ఆ బ్రిడ్జి మీద పోతేనే పయ్య మీదికి లేపుతుండు. మరి వెనకోడు ముంగలోడు ఏం కావాలనుకుంటుండో, వీళ్ళు అయ్యే గట్టి బండే కొనిచ్చినేవు కానీ నువ్వు మీ అయ్య కొనిచ్చినని పయ్యలు లేపితే మరి వెనకసరి కాల్లో చేయిలో ఇరుగుడు వాని పరిస్థితి ఏంది అయ్యా. పోనీ నువ్వే పోయినావు అనుకో, ఆయన పరిస్థితి ఏంది, ఈడి మీదకి వచ్చిండు, నా కొడుకు ఎద్దోళ్ళు ఉన్నాడు ముద్దుగా లగ్గం చేస్తా అనుకున్నప్పుడు నువ్వు లటకన ఈ గోడకో ఆ గోడకో తలిగి పట్టుకొని పలిగినావు అనుకో, వెనకసిరి ఏమని ఉంటుందా. ఇవాళ రేపట్ల పొరగాలకు బైకులు కొనిచ్చుడే కాదు, అద్దులు కూడా పెట్టాలి, రోడ్ల మీద కూడా అద్దులు పెట్టాలి, పయ్యలు లేపితే పైన పెట్టాలి, లేకపోతే వినరు. ఓష్ని పాడుగాను గిదేం బండి నడుపుడుల్లో గివేం లెక్కలు. బండిని మొత్తం మీదికి లేపి గాల్లెలో ఎట్లా పోతున్నాడో చూడుండ్రి. గివేం కథలు పాడేనాయి. సరస్క పడితే మనిషి ఉంటాడా లేకపోతే ఊడతాడా. ఇక గిట్లా ఆగమాగం రోడ్డు మీద పోయింది వీళ్ళకే హాని కాకుండా పక్క పొంట బండ్లు నడుపుకునేటోళ్ళకి కూడా బాగా తక్లీఫ్ అవుతుంది కదా. ఇక గిది ఆర్టీసీ క్రాస్ రోడ్ కాడున్న స్టీల్ బ్రిడ్జ్ మీద గిట్లా ఏస్తున్న మొత్తం ఆగతాయిల లెక్కల్ని పోలీసోళ్ళు గట్టిగానే నిఘా పెట్టిండ్రు. ఒక పక్క పోలీసోళ్ళు ఉన్నారు, పట్టుకుంటే మమ్మల్ని తీసుకుపోయి టౌన్లో ఎత్తారన్న భయం కూడా లేకుండా ఎట్లా రెచ్చిపోతున్నారో చూడుండ్రి. ఇక సక్కమైన నంబర్ ప్లేట్ కూడా లేని బండ్లతోటి గిట్లా స్టంట్లు ఎత్తున్నారు ఈ ఆకతాయిలు. ఇక కావాలంటే మీరే చూడుండ్రులా మీ కాళ్ళతోటి.
అది చూసినారులా బండి చక్కగా నడుపుతారా లేకపోతే గాల్లో ఓ గీర మీదికి లేపి ఓ గీర కిందంగా ఓనిచ్చుకుంటా లేకపోతే బండిని మొత్తం పండబెట్టి నడుపుడు గివేం లెక్కలు చెప్పుండ్రి పుష్కన చిన్నగా మెల్లగా ఏదన్నా అడ్డొచ్చి సరస్క పడితే రాసుకొని ఆడదాకా పోతే మనిషి ఉంటాడా ఊడతాడా ఇక మరి పోయేటోళ్ళు వీళ్ళ కాగమైందే కాక పక్క పొంటే బండ్లు నడిపేటోళ్ళకి కూడా బాగానే తక్లీఫ్ అవుతుంది కదా వీళ్ళు పోయి ఏర బండిని అంత ఈ స్పీడ్ తోటి గుద్దితే వాళ్ళు పోయి ఏడబడాలా చెప్పుండ్రి పోలీసోళ్ళు ఓ పక్క చెప్పినా ఎంతగానో గట్టిగా మొత్తుకున్నా కూడా వీళ్ళ లెక్కలు వీళ్ళకే ఉన్నాయి వీళ్ళని ఏమంటారు ఏం చేస్తారులా వామ్మో 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 ఈ ఎంగిలిపండు పోదు నువ్వు 16 వచ్చిందట కదా నువ్వులా ఎంగిలిపండు ఏందిరా నాయన నువ్వు అదే కొరికేసిన యాపిల్ ఉండదా యాపిల్ పండ్లు నెంబర్ 16 వచ్చిందట ఇక 16లో 16 ప్రో 16 ప్రో మ్యాక్స్ ఇక 16 ప్లస్సా మరి మైనస్ ఇక ఏమో అన్నీ మొత్తం మీద అయితే 4 రకాలుగా వచ్చిందంటే బొంబాయిలో అయితే దుకాణం ముందర ఆడు తలుపు తెరవక ముందే ఇక మొత్తం రేషన్ షాప్ కాడ నిలబడ్డారు 16 మరి అంతలా ఏమున్నదో 16లో ఏ వచ్చిందో ఇక టెక్నికల్ పెరుగుతుంది కదా ఒక్కో సిరీస్కి ఒక్కొక్కటి పెరుగుతుండే ఇక అందుకని బార్లు తీరిరు అనుకో అదురు జనాలు ఇక ఆ షాపులో గిరాకీ తట్టుకోలేక అయ్యా మీరు కంగారు పడకురి మీరు ఫోన్లో ఒత్తుకుంటే ఇంటికి వచ్చేటట్టే మేము చేస్తాము ఏర్పాటు కూడా ఉన్నాయి మీరు ఆగమాగం మీద వాడి వస్తే దుకాణాలు ఏమన్నా ఉంటుందా ఎవరు పని రాసుకోవాలి ఎన్ని తీసుకోవాలి జరాగురు మీరు నిమ్మలంగా రారని చెప్పి షాపులు చెప్తున్నారట నెరి 16 పిచ్చి బాగానే ఉన్నది ఎంగిలిపండు ఫోన్ మీద ఆగో ఏంది గింతగానం మంది దిగబడుతున్నారు లైన్ గట్టి నిలబడ్డారు సినిమా టికెట్ల కోసం ఏంది ఇప్పుడేం సినిమా ఉన్నది కొత్త సినిమా ఏమన్నా రిలీజ్ అయిందా తెలియకుండా అని అనుకుంటున్నారులే హో కాదులో ఇక ఇదంతా ఫోన్ల కోసం ఐఫోన్ 16 వచ్చింది కదా ఇక గది నమ్మకాలు ఇయ్యాలట్ కాంచేలే షూరు అయినాయి ఇక ఇంకేమున్నది ఐఫోన్ కొనేటందుకు చూడు ఎంతగానో మంది వచ్చిండ్రు యాపిల్ స్టోర్ల ముంగట క్యూ కట్టిండ్రనే చెప్పాలా ఇక ఐఫోన్ 16 ప్లస్ ఐఫోన్ 16 ప్రో ఇక ఐఫోన్ ప్రో మ్యాక్స్ ఇక ఇట్లా 4 మోడళ్లను యాపిల్ తీసుకొచ్చింది ఇక వీటిలల్లో అధునాతన కెమెరా కంట్రోల్ బటను యాక్షన్ బటను 2 కొత్త బటన్లను జత చేసిండ్రు ఇక అదే విధంగా ప్రత్యేకంగా తయారైన కొత్త చిప్పు A18 తోటి వచ్చిందన్నట్టు ఇక ఇంకేమున్నది ఇక జరంత అగ్వసగ్వనే కొడుతున్నదని మొత్తానికైతే గీ తీరుగా బారులు తీరు చూడురి కావాలంటే ఇక గివన్నట్టు ఇవాళ ఉల్లాస్ అగరబత్తి సమర్పించు మాస్ మలనం చుట్టుపాటు బై వాల్ఫుల్ చూస్తూనే ఉంటుంది మళ్ళీ రేపు ఇది దాకా మీ TV5 ఇగుంటా